వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. చివరి విడత రేపు జరగనున్నది. చివరి విడత జరగనున్న నేపథ్యంలో రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్న నేపథ్యంలో అందరూ ఆసక్తి దానిపైనే ఉంది. అయితే ఇదే నేపథ్యంలో 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో థియేటర్లో ఎన్నికల ఫలితాలు లైవ్లో ప్రచారం చేస్తున్నారు కొన్ని చోట్ల. అయితే ఈ లైవ్లో ప్రచారం చేస్తున్న కొన్ని చోట్ల అవి ఎక్కడ ఏం కథని రాష్ట్ర ప్రజలు మొత్తం సెర్చ్ చేస్తున్నారు. అంటే మన ప్రాంతంలో ఏమైనా థియేటర్లో ఎన్నికల ఫలితాలు రిలీజ్ చేసే అవకాశం ఉందా అని. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఏ ప్రాంతంలో ఎన్నికల ప్రచారాలు థియేటర్లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారో చూద్దాం. ఒకసారి అయితే ఉదయం 4వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ లైవ్ ప్రచారాలు కొనసాగుతాయని చెప్పేసి తేలింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే థియేటర్లో ఎన్నికల ఫలితాల్లో ప్రత్యక్ష ప్రచారం. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మహారాష్ట్రలోని ముంబైతో పాటు పలు నగరాల్లో థియేటర్లో ప్రత్యక్ష ప్రచారం చేయనున్నాయి. మూవీ మ్యాక్స్ ఆధ్వర్యంలోని అన్ని థియేటర్లు దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు లైవ్ సహా బ్రేకింగ్ న్యూస్లను ప్రదర్శించనున్నారు. జూన్ 4న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ప్రసారాలు ఉంటాయి. టికెట్ ధర 99గా నిర్ణయించినట్లు సమాచారం. కాగా ఈ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే థియేటర్ల ఎన్నికల ప్రచారాలు ఖచ్చితంగా ప్రచారం చేస్తారంట. మూవీ మ్యాక్స్ ఆధ్వర్యంలోని అన్ని థియేటర్లో దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు లైవ్ సహా బ్రేకింగ్ న్యూస్లను ప్రదర్శించనున్నారు. జూన్ 4న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ప్రసారాలు కొనసాగుతాయంట. అయితే టికెట్ ధర కూడా కేటాయించారు. టికెట్ ధర ఎంత అంటే 99 రూపాయలుగా కేటాయించారు. అయితే మూవీ మ్యాక్స్ థియేటర్లో ఏపీలో ఏమైనా ఉన్నాయన్నది సర్చింగ్ అయితే జరుగుతుంది. ఏపీలో కనుక మూవీ మ్యాక్స్ థియేటర్లు ఉంటే కనుక అక్కడ కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది. అయితే దీన్ని అధికారికంగా ఇప్పటి వరకు అయితే ప్రకటించలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆసక్తిగా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. కంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల గొడవలు జరిగిన సంఘటనలు కూడా మనం ఎదురు చూసాం. ఏదైతే పల్నాడు, తాడిపత్రి, తిరుపతి జిల్లాల్లో గొడవలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కనుక థియేటర్లో కనుక ఈ ప్రచారాలు కొనసాగిస్తే కనుక ఖచ్చితంగా అల్లర్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా దీనికి ఒప్పుకోకపోవచ్చు. ప్రధానంగా ఏదైతే సంస్థాత్మక ప్రాంతాల్లో ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా ఒప్పుకోకపోవచ్చు. అయితే దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రేపు చివరి విడత జరుగుతున్నది. దాదాపు 57 స్థానాలకు రేపు చివరి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఎవరు మళ్ళా ప్రధానమంత్రి కాబోతున్నారు అన్న దానిపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది నరేంద్ర మోదీ వైపు మొగ్గు చూపుతుంటే కొంతమంది ఇండియా కూటమి అధికారంలోకి రాబోతున్న కొంతమంది మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉదయం ఏదైతే 4వ తేదీ ఉందో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మూవీ మ్యాక్స్ థియేటర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రధాన నగరాల్లో ఈ ఫలితాలను ప్రత్యేక ప్రచారం చేయనున్నారో మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ బ్రేకింగ్ న్యూస్లు తర్వాత ఎన్నికల ఫలితాలు ఎప్పటికప్పుడు తెలిసే విధంగా ఉన్నాయి. అయితే టికెట్ ధర కూడా 99 నిర్ణయించారు. మరి థియేటర్లో లైవ్ ప్రసారాలు కొనసాగించడం కరెక్టా తప్ప అనేది మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.